ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి. ఫస్ట్ పెద్ద పెద్ద పీసులుగా లెగ్ పీస్ ఇలా చెస్ట్ ఇలా ఏ పీస్కి ఆ పీస్ తీసుకొని ఒక హాఫ్ కిలో చికెన్. సో చికెన్ దమ్ బిర్యానీ కాబట్టి బాస్మతి రైస్ తీసుకోవాలి. ఒక హాఫ్ కిలో చికెన్కి ఒక హాఫ్ కిలో బిర్యానీ రైస్ తీసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నది మనకు కావాల్సినంత తీసుకోవాలి. తర్వాత పసుపు కలరింగ్ కోసం. తర్వాత అలాగే సో బిర్యానీ ఐటమ్స్ తెలుసు కదా మనకి, మసాలా జాపత్రి, తర్వాత చెక్క, దాల్చిన చెక్క, లవంగాన, తర్వాత ఏంటి ఇలాచీ వేస్తే మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ. తర్వాత ఆనియన్స్, మనకి మెయిన్గా బిర్యానీ ఆ ఫ్లేవర్ రావడానికి ఆనియన్స్ని బాగా కట్ చేసి డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై వచ్చేసి నెయ్యిలో చేయాలి. గీలో చేసి బ్రౌన్ కలర్ వస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనకి మంచిగా అది బిర్యానీలో కలిపినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత అలాగే కావాల్సింటే బటర్, ఆయిల్ యూజ్ చేసుకోకుండా ఇంకేస్ బటర్ యూజ్ చేసుకుంటే అది కూడా బాగుంటుంది మనకి. తర్వాత సాల్ట్ సరిపడా సాల్ట్ ప్లస్ కొత్తిమీర అండ్ పుదీనా, కొంచెం ఆయిల్ కావాలి. అలాగే పెరుగు ముందుగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఏమేంటి పెరుగు. సో ముందుగా మనం ఇప్పుడు చికెన్ని ఒక ప్రిపేర్ చేసి బిర్యానీ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి బాగా. సో దానికోసం మనం ఇక్కడ చికెన్లోకి ఏమేమి కలపాలంటే ఫస్ట్ పెరుగు తీసుకోవాలి. సో ఇంత అయితే సరిపోతుందండి, ఒక హాఫ్ ప్యాకెట్ చాలు పెరుగు. సో పెరుగుని బాగా ఇలా ముక్కలకి పట్టేటట్టు కలిపి పెట్టుకోవాలి పెరుగు. దీంట్లో కొంచెం పసుపు, చిటికెడు పసుపు, తర్వాత కారం కూడా తీసుకోవాలండి. మనకి ఏంటంటే ముక్కలకు కూడా కారం బాగా మసాలా బాగా పడితేనే మనకి టేస్ట్ ఉంటుంది. లేదంటే బిర్యానీలో పీసులు ఏంటంటే మెత్తగా సబ్స్ట్గా సరిపడే సాల్ట్ వేసుకోవాలండి. 3 స్పూన్స్ ఇలా చిన్నదంతా 3 స్పూన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంతగా మనం దీనిలోకి నిమ్మకాయ కూడా చెప్పుకోవాలండి, మర్చిపోయామన్నాక. నిమ్మకాయ కూడా ఒక హాఫ్ లెమన్ వేసుకుంటే ఒక విత్తనాలు పడకుండా హాఫ్ లెమన్ వేసుకోవాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగా. కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు అన్నిటిని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మసాలా అంతా బాగా ముక్కలకి పట్టేది, ఆ టేస్ట్ అనేది సాల్ట్, కారం, మసాలా అంతా ముక్కలో పోయినప్పుడు మనకి తినేటప్పుడు టేస్ట్ బాగుంది. సో అవసరమైతే ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు మనకి సరిపడా. ఓకే. సో ఇలా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ బాగా ఇలా మ్యారినేట్ చేస్తే బాగుంటుంది బిర్యానీ చేసుకోవడానికి. తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని మనం ముందుగా నూనెలో వేయించుకోవాలండి, నెయ్యిలో వేయించుకోవాలి. నెయ్యి ఇలా ఉంటుంది కాబట్టి. నూనె కాకుండా బటర్ వేస్తే బటర్ కూడా బాగుంటుంది, మంచి స్మెల్. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం వేయించుకోవాలండి వీటిని. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని అది డ్రైన్ చేసేసుకోవాలి. బాగా మ్యారినేట్ చేసిన చికెన్ని సేమ్ అదే బౌల్ వేసి మనం ఫ్రైలా చేసుకోవచ్చు. ఇన్కేస్ బిర్యానీ బౌల్ కానీ పెద్దదిగా ఉండి నాన్ స్టిక్ అయితే సేమ్ ఒకే దాంట్లో చేసుకోవచ్చు. లేదా ముందు దీంట్లో కొంచెం ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత తీసి దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఆల్రెడీ బాటమ్ ఆయిల్ నూనె డాల్డా ఉంది కాబట్టి బటర్ మీద సరిపోతుంది. మళ్ళీ
యాడ్ చేయని అవసరం లేదు. అవసరం అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఆయిల్. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దాంట్లో మీద వేసుకోవచ్చు అండి ఇలా. తర్వాత బిర్యానీలో కూడా వేసుకోవచ్చు. మనం షాజీరా, అజినోమోటో కూడా కొంచెం వేసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్. ముందుగా చెప్పుకున్నట్టు చెక్క, లవంగాన, తర్వాత యాలకులు కొంచెం జస్ట్ అలా పలుగ్గా ఒక్కసారి దంచి వేస్తే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బయటకు వస్తాయి అన్నమాట, లేకుంటే అలానే ఉంటాయి. సో దంచడం వల్ల మనకి బాగా ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది. సో సారీ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో రైస్ హాఫ్ బాయిల్డ్ సరిపడా వాటర్ పోసుకోవాలండి. కొంచెం మన అడ్జస్ట్ రైస్ని బట్టి, హాఫ్ కిలో రైస్ కాబట్టి ఇంత పోసాము, హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. సో స్టవ్ మీద పెట్టి దాంట్లో ఆయిల్ వేయాలి కొంచెం, ఎందుకంటే మన బిర్యానీ రైస్ అతుక్కోకుండా విడివిడిగా ఉండటానికి, ఈవెన్ బాయిల్ అయిన తర్వాత కూడా అతుక్కోకుండా ఇట్లా సపరేట్గా ఉండటానికి లెమన్ పిండుకోవాలి మనం దీంట్లో. ఏంటంటే బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో స్పైసెస్ అన్నీ వేయాలి. చెక్క, జాపత్రి ప్లస్ ఇలాచి, ఇవన్నీ మసాలా దినుసులు అన్నీ దీంట్లో వేస్తే మసాలా స్పైసెస్ వచ్చేసి రైస్లోకి వెళ్తాయండి బాయిల్ అయినప్పుడు, తర్వాత యాడ్ చేసినప్పుడు. కొంచెం అజినోమోటో కొంచెం వేసుకోవాలి. సో దీంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలి, రైస్కి సాల్ట్ పట్టడానికి మనకి, నేను లేకుంటే సప్పగా ఉంటుంది ఇది. సో ఇప్పుడు వాటర్ బాగా వాడేంత ముందుగా కడిగి పెట్టుకున్న, అంటే ఎక్కువసేపు నానబెట్టలేదు, కడిగి పెట్టుకున్న రైస్ని దీంట్లో ట్రాన్స్ఫర్ ఇలా కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ బాయిల్ వరకు రైస్ బాయిల్ అవ్వాలి. పెట్టుకున్న చికెన్ అండి ఇది. మనం ఏ బౌల్ అయితే బిర్యానీ చేయాలనుకున్నామో ఆ బౌల్లో కొంచెం లైట్గా అడుగున ఆయిల్ వేసి, సో దాంట్లోకి ఈ చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా బాటమ్ సైడ్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సో దీంట్లో అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా పైన యాడ్ చేసుకో. సో ఇది హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అండి, దీన్ని మనం బిర్యానీలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. లేయర్స్గా వేసుకోవాలి. రైస్ని తర్వాత కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ అన్నిటిని స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఆగిపోకుండా గట్టిగా ఒక మూత పెట్టుకోవాలి. 10 minutes తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని తీసేస్తే మన బిర్యానీ రెడీ. సో వేడి దమ్ బిర్యానీ రెడీ అయింది. దీన్ని పెరుగు చికెన్లో కానీ చికెన్ సూప్లో కానీ తింటే చాలా బాగుంటుంది.